చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర కేవలం ఆయన ఉనికి గురించి, ముఖ్యంగా ఆయన కొడుకుని తెర మీద తీసుకురావడానికి వ్యక్తిగత స్వార్థంతో చేసిన పాదయాత్ర. వణికే చలి, మండే ఎండలు, ఇప్పుడు జోరు వాన. మరో ప్రజాప్రస్థానం మాత్రం ఆగడం లేదు. లక్ష్యం వైపు బాణం దూసుకెళ్తూనే ఉంది. 205వ రోజు పాదయాత్రలో షర్మిలను కలిసిన రైతులు తాము వేసేది చెరకు పంట కాదు, చేదు పంట అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ నారా వారి ఆటలు సాగలేదు. ఉత్తరాంధ్రలో షుగర్ ఫ్యాక్టరీని తమ వారికి దోచిపెట్టలేకపోయారు. పాలేరు షుగర్ ఫ్యాక్టరీని తమ వారికి దోచిపెట్టినట్లు భీమసింగి షుగర్ ఫ్యాక్టరీని తన బినామీలకు ఇచ్చుకోలేకపోయారు చంద్రబాబు. 205వ రోజు పాదయాత్రలో భీమసింగి చెరకు రైతులు షర్మిలను కలుసుకుని తమ బాధలు చెప్పుకున్నారు. అన్నదాతలకు అండగా నిలిచిన రాజశేఖర రెడ్డి తిరిగి మళ్ళీ ఇప్పుడు ఫ్యాక్టరీ ఆయన మరణం తర్వాత పూర్తి స్థాయిలో కష్టాల్లో పడింది. మద్దతు ధర రావడంలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కర్మాగార రైతులకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ప్రస్తుతం ఫ్యాక్టరీ పరిస్థితి ఎలా ఉంది? 2004లో రాజశేఖర రెడ్డి పాదయాత్రకి ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి హామీ ఇచ్చారు, ఆయన ఎలా నిలబెట్టుకున్నారు? అప్పుడు కిట్టుబడి ధర చెప్పారు. ఇప్పుడు కిట్టుబడి ధర లేదు. ఇప్పుడు రైతులకి కిట్టలేదు. ఇప్పుడు రైతులు కిట్టలేదు. 2000 ఇస్తాను, 1800 ఇస్తాను. 1800 ఇచ్చినా సరే ఇప్పుడు 2800 అయితే ధర కిట్టదు. 2800 ఉండాలి ధర కిట్టదు, తక్కువ రేట్ అయితే ఉంటే. ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఎలాంటి హామీ ఇచ్చారు? అప్పుడు ఫ్యాక్టరీ పరిస్థితి అంటే ఆ తర్వాత దాన్ని ఎలా ఆదుకోవడం జరిగింది? 2003లో చంద్రబాబు నాయుడు గారు ఈ భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీని మూసేసి ప్రైవేట్ దారాదత్తం చేయాలని నిర్ణయించుకుని ఆ దిశగా పావులు కదిపి ఫ్యాక్టరీని మూసివేసినారు. 2003లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో ఏదైతే ఫ్యాక్టరీని తిరిగి తెరిపించి రైతులకి ఆ కానుక అందజేస్తున్నారో అదే మాట అధికారంలో వచ్చినట్టునే నిలబెట్టుకుని 36 కోట్ల రూపాయలు ఫ్యాక్టరీకి ఇచ్చి తెరిపించి అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు, రైతులకు భరోసా కల్పించి ఫ్యాక్టరీని పునరుద్ధరించారు. ఇప్పుడు పరిస్థితి ఈ రోజు బొత్స సత్యనారాయణ గారు ఫ్యాక్టరీని దోచుకుంటున్నారు. ఆయన మహాజన మీటింగ్లోని మా రైతులు మాట్లాడనీకంట పోలీసులతోటి గోండాయిజంగా గసిరి మీరు కూర్చోండి, మీరు మాట్లాడొద్దని చెప్పి మా రైతుల కష్టాలకి బోర్లు ఇస్తానంటారు. లేనిపోని నిబంధనలు బట్టి అవన్నీ చేశారు. కో జనరేషన్ పేరుతోటి 5 కోట్ల రూపాయలు రైతుల డబ్బులు ఏం చేస్తారో తెలియదు. సుమారు ఇప్పుడు ఫ్యాక్టరీలో 6 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. దాని మీద ఎంక్వైరీ కానీ ఏమీ జరగనట్లేదు. ఆ విధంగా ఈ రోజు 2000 రూపాయలు ఇస్తారని మొన్న మహాజన్స్ మీటింగ్ పెట్టి 1800 రూపాయలు ఇచ్చారు. తక్కిన 200 రూపాయలు ఇవ్వడానికి కూడా బొత్స సత్యనారాయణ గారు అబద్ధాన్ని చెప్పేస్తున్నారు. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ గురించి 2000 రూపాయలు ఇస్తామన్నారండి. 2000 రూపాయలు ఇస్తామన్నారండి. ఇప్పుడు 1800 ఇచ్చారండి. తర్వాత మాకు మహాజన సభలో కూడా రైతులు మాట్లాడితే ఎవరిని మాట్లాడలేదండి. కూర్చోండి పోలీసులు వచ్చారు, కొట్టిస్తారు. ఇది భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ రైతులు చెబుతున్నటువంటి రాజశేఖర రెడ్డి తెరిపించినటువంటి సహకార చక్కెర కర్మాగారం ప్రస్తుతం మళ్ళీ బొత్స సత్యనారాయణ హయాంలో పూర్తి నష్టాల్లో కూరుకుపోయిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో పూర్తి సంబంధించి జగనన్న రాజ్యం వచ్చిన తర్వాత తిరిగి మాకు సహకార చక్కెర కర్మాగారానికి మంచి రోజులు వస్తాయని చెప్పేసి శ్రమలను కలిసినటువంటి అక్కడ చెరుకు రైతులు స్పష్టం చేస్తున్నారు.